అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎలా జరిగింది? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? వస్తున్న అపోహలు, అనుమానాలు ఏంటి? అసలు ప్రమాదానికి కారణం ఏంటి? దాంట్లో ఉన్న లోపాలు ఏంటి? ఈ 4 విషయాలు 3 ముక్కల్లో తేల్చేసుకుందాం. సూటిగా చెప్పేస్తాను, సుత్తి లేకుండా. వెయిట్ అండ్ సీ. మధ్యాహ్నం 1:38 ఎయిర్ ఇండియా ఫ్లైట్ డిపార్చర్ అయింది. అంటే లండన్కి వెళ్ళడానికి రెడీ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత 8 మినిట్స్కి క్రాష్ అయిపోయింది. ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి ఓ హాస్టల్ మీద క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయినప్పుడు ఫ్లైట్లో నుంచి ఒక్కరు తప్ప అందరూ అసలు ఉన్నారా లేరా అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కట్ చేస్తే ఒక్కరు కూడా మిగలలేదు, ఆ ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు మృత్యుంజయుడు. ఫ్లైట్ క్రాష్ అవ్వగానే ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్న ఇతను బయటకు వచ్చేసాడు. చిన్న చిన్న గాయాలతో బయటకు వచ్చి నడుచుకుంటూ సినిమాలో లాగా అంబులెన్స్ దగ్గరికి వచ్చేసాడు. ఆ ఒక్కడే బ్రతికాడు. మిగతా వాళ్ళంతా ఎవరో కూడా ఎవరికి తెలియనట్టుగా గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు. మొత్తం 263 మంది. వీళ్ళతో పాటు ఈ హాస్టల్ మీద క్రాష్ అయింది కదా, ఈ హాస్టల్లో అప్పుడే లంచ్ టైం. హాస్టల్లో అప్పుడే మెడికల్ స్టూడెంట్స్ భోంచేస్తూ ఉన్నారు. వీళ్ళపై పడటంతో దాదాపుగా 10 మంది వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. టేక్ ఆఫ్ అయిన తర్వాత డేంజర్లో ఉంది ఫ్లైట్ అని ఒక్క కాల్ ఏటీసీకి వచ్చింది పైలట్ నుంచి. తర్వాత కమ్యూనికేషనే కట్ అయిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఈ ప్లైన్లో 56,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. అంటే లిమిట్కి మించి ఉంది. లిమిట్కి మించి ఫ్యూయల్ ఉండడం వల్ల ఆ బరువుకి నెమ్మదిగా వెళ్ళింది ఆ విమానం. నెమ్మదిగా వెళ్ళడం వల్ల చాలా కింద ఎత్తు, అంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళాల్సిన ఫ్లైటు కిందనే వెళ్తూ ఉండింది. ఈ బరువుకి, ఆ ఫ్యూయల్ బరువుకి ఇలా జరిగింది. ఇలా జరగడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ వచ్చి క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయింది అంటే అది స్పీడ్గా వెళ్ళకపోయినా కూడా ఆ హీట్కి రెక్కల్లో ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ బ్లాస్ట్ అయిపోయింది. ఇది జరిగింది. మరి అనుమానాలు ఎందుకు ఈ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు అంటే, ఒక బీజేపీ పొలిటీషియన్ దాంట్లో ఉన్నాడు, రూపాలి ఆయన పేరు. మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కి. ఈయన కూడా అందులో ఉండడంతో ఇది టెర్రరిస్టుల పనేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి పనికిమాలిన అనుమానాలు సుమన్ టీవీకి, ఎన్టీవీకి, వీళ్ళకి మాత్రమే వస్తాయి. మొత్తంగా మీడియాకు వచ్చేవే ఇట్లాంటివి. ఏవియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫ్యూయల్ ఎక్కువగా ఉంది, బరువు వల్ల ఎగరలేకపోయినా తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల క్రాష్ అయింది అని క్లియర్గా చెప్తున్నారు. ఏమో చూద్దాం ఇంకా ఏమేమి చెప్తారు. మొత్తానికి ప్రమాదం ఇలా జరిగింది. వీళ్ళందరి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.